మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ భీమారం ఎస్ఎస్ శ్వేత ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులచే రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీకి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీ ప్రారంభించారు। ర్యాలీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి బస్టాండ్ ఏరియా నుండి అవడం క్రాస్ రోడ్ వరకు నిర్వహించారు। ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భద్రతోత్సవాల్లో భాగంగా ఈరోజు మన భీమారం పిఎస్ లిమిట్స్లో భీమారం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ చేయడం జరిగింది। ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకు అందరికీ కూడా ఈ రోడ్డు భద్రత భాగంగా ఈ సిగ్నల్స్ కానీ తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి లైన్స్ విషయంలో కానీ తర్వాత రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని పోయేటట్టుగా మనం చేయడం జరిగింది। ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంతటితో కాకుండా పిల్లలతో పాటు యూత్తో పాటు అందరినీ కూడా విలేజెస్ అందరినీ కూడా మనం మోటివేట్ చేయడం జరుగుతుంది। ముఖ్యంగా చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది। దయచేసి విలేజెస్కి చెప్తున్నాం ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి మరీ మా పోలీస్ శాఖ తరఫున అదేవిధంగా సిగ్నల్స్ జంప్ కావడం కానీ సిగ్నల్స్ని దాటడం కానీ తర్వాత ఓవర్టేక్ చేయడం విషయంలో జాగ్రత్తలు కానీ తర్వాత ఇంకా ఇతరత్ర రోడ్డు విషయంలో కూడా మనం సిగ్నల్స్ విషయంలో కూడా జనాల్ని అంతా కూడా జాగ్రత్త పరుస్తుంది। ఇందులో ప్రజలంతా కూడా భాగస్వాములై మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఇంటికి బయటకు వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి పోవాలంటే దేవుడితో పాటు మనం హెల్మెట్ని కూడా నమ్ముకొని ముందు పోవాల్సిందిగా కోరుతున్నాం। దీనిలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం। ఇప్పుడు హెడ్ మాస్టర్ గారిని సామాజిక బాధ్యతగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు పెట్టడం ఇది సామాజిక స్పృహను కలిగించడం చాలా సంతోషం। ఈ సామాజిక స్పృహ అంటే దానిలో ముఖ్యంగా ఏంటంటే రోడ్డు భద్రత ఉండడం అనేది చాలా ముఖ్యం। వ్యక్తి మీద వారి కుటుంబం ఆధారపడి ఉంటుంది, కుటుంబం మీద సమాజం ఆధారపడి ఉంటుంది। ఈ సామాజిక బాధ్యతగా దీన్ని స్వీకరించి ముందుకు రావడం అనేది చాలా కష్టం। ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు। ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు గారు, ఎస్ఐ శ్వేత, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మాచర్ల ఆనంద్ పాల్, కానిస్టేబుల్ కిరణ్, నసీర్, రవళి, శ్రవంతి, హోంగార్డ్ లాస్మయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు।